ఒకరోజు ఆమె జీవితంలో నెమ్మదిగా నడిచే ఒక గురువు ప్రవేశించాడు. అది ఆగేది, విశ్రాంతి తీసుకునేది, కాని వెనక్కి మాత్రం తిరగలేదు. నెమ్మదిగా అయినా సరే ముందుకు సాగితే కలలు తప్పకుండా చేరుతాయి. హాయ్ హలో గైస్, ఈ వీడియోలో మనం జస్ట్ 5 పవర్ఫుల్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి బల్క్లో ఇమేజెస్ ఎలా జనరేట్ చేయాలో విత్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మరియు లాంగ్ వీడియో స్టెప్ బై స్టెప్ ఎలా జనరేట్ చేయాలో కంప్లీట్గా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను అనమాట. ఒక ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేస్తున్నా. ఆ ప్రాంప్ట్ని డైరెక్ట్గా చాట్‌జీపీటీలో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను లాస్ట్లో ఒక లైన్ యాడ్ చేశాను, గివ్ మీ ఎ యూనిక్ స్టోరీ అని యాడ్ చేశాను. ఇప్పుడు మనకి క్లీన్గా సింపుల్గా మనకైతే ఆటోమేటిక్గా స్టోరీ అయితే జనరేట్ అవుతుంది. ఆ స్టోరీ వచ్చేసి మొత్తం కంప్లీట్ స్టోరీ అయితే మనకి జనరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ స్టోరీ జనరేట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ జనరేట్ అయ్యాక నెక్స్ట్ నేను ప్రాంప్ట్లో ఏం చేస్తున్నానంటే యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ చిల్డ్రన్ యానిమేషన్ డైరెక్షన్ అండ్ క్రియేట్ 10 స్క్రిప్ట్ సీన్స్ అని ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చాట్‌జీపీటీలో కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు సీన్ బై సీన్ నరేషన్తో పాటు ఇమేజ్ ప్రాంప్ట్ కూడా జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ నాకు కంప్లీట్ స్టోరీ 10 సీన్స్లో డివైడ్ అయ్యి రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను చాట్‌జీపీటీని జస్ట్ గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఓన్లీ, నాకు 2 లైన్ గ్యాప్తో ఉండాలి, డు నాట్ ఇంక్లూడ్ ఎనీ ఇమేజ్, డు నాట్ ఇంక్లూడ్ ఎనీ టెక్స్ట్ అని చెప్పేసి నేనైతే ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ ప్రాంప్ట్ మనకి టోటల్ 10 క్లీన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది. పర్ఫెక్ట్ ఫార్మాటింగ్లో జనరేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగా మనకైతే 10 ఇమేజెస్ ఇలా సీన్ బై సీన్ అట్లా కాకుండా 10 క్లీన్ స్క్రిప్ట్ అయితే మనకైతే ఇక్కడ ఇచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ కావాలని చెప్పి ఇక్కడ నేను వర్డ్ డాక్యుమెంట్లో ఫోర్త్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను మెయిన్ క్యారెక్టర్కి సపరేట్ ప్రాంప్ట్స్ కావాలి. ఇక్కడ 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ఆ 2 మెయిన్ క్యారెక్టర్స్కి నాకు సపరేట్ ప్రాంప్ట్ కావాలని చెప్పేసి నేనైతే ఇంకొక ప్రాంప్ట్ అయితే చాట్‌జీపీటీలో ఇస్తున్నాను. కంప్లీట్ టెక్స్ట్ టు ఇమేజ్ ప్రాంప్ట్ ఫర్ ద 2 మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ అని నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ నాకు ఈ ప్రాంప్ట్లో వైట్ బ్యాక్గ్రౌండ్లో 3D డిజ్నీ పిక్సెల్ స్టైల్లో ఉండాలని చెప్పి నేనైతే ఇచ్చాను. సో ఇక్కడ మీరా మరియు టార్టాయిస్ అని 2 మెయిన్ క్యారెక్టర్స్ ప్రాంప్ట్స్ అయితే రెడీ అయ్యాయి. ఇక్కడ ఇమేజ్ జనరేషన్ కోసం నేను విస్కేఐ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇమేజ్ జనరేషన్ కోసం. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ నేను ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ మీరా క్యారెక్టర్ ప్రాంప్ట్ని ఇక్కడ విస్కేఐలో ల్యాండ్స్కేప్ రేషియోలో 16:9 రేషియోలో నేను సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తే నాకైతే ఇక్కడ 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతున్నాయి. దాంట్లో మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని, నేను బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలని అడిగాను కదా, సో క్లీన్ ఇమేజ్ అయితే నాకు క్యారెక్టర్ ఇమేజ్ అయితే నాకైతే ఇక్కడ విస్కేఐ ఇచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో మనకి టార్టాయిస్ ఇమేజ్ కూడా మనం జనరేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్. ఇక్కడ 2 ఇమేజెస్లో ఒక ఇమేజ్ అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటా. ఇప్పుడు మనకి ఆటోమేషన్ కోసం ఇప్పుడు నేను ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇక్కడ లింక్ ఉంది కదా, ఆ లింక్ కాపీ చేసుకొని మనం ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకొని ఆ ట్యాబ్లో ఈ లింక్ పేస్ట్ చేస్తే మనకి ఇక్కడ ఆటో విస్క్ ఫస్ట్ లింక్ మనం క్లిక్ చేయాలి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయని ఆటో విస్క్ ఆటోమేషన్ ఫర్ విస్కేఐ అని ఉంది. ఇక్కడ పైన గెట్ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, ఆ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేయాలన్నమాట. మనకి ఇమేజ్ ఆటోమేషన్ కోసం అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ పక్కన ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఎక్స్టెన్షన్స్ పక్కన క్లిక్ చేస్తే అదైతే వస్తుంది. ఇప్పుడు విస్కేఐ ట్యాబ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఫేవరెట్స్ పక్కన ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్టెన్షన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఈ ఆటో విస్క్ ఆటోమేషన్ అయితే మనకైతే ఓపెన్ అయిపోతుంది. అక్కడ క్లిక్ చేయాలి. ఆటో విస్క్ పైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే వేరే లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్లో అయితే మనం చేంజ్ చేసుకుందాం. ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్లో చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వర్షన్ 7.6 అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకుని మనమైతే
యూజ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇప్పుడు మనకి ముందు జనరేట్ చేసిన 10 ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఆటో విస్క్లో ముందు జనరేట్ చేసుకున్న 10 ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఆటో విస్క్లో ప్రాంప్ట్ లిస్ట్ సెక్షన్లో పేస్ట్ చేయాలి. అది వర్షన్ 7.6 దగ్గర ప్రాంప్ట్ లిస్ట్ అని ఉంది కదా, అక్కడ పేస్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనకి 10 బల్క్ ఇమేజెస్ అయితే మనకైతే జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఆస్పెక్ట్ రేషియో అని ఉంది కదా, అక్కడ ల్యాండ్స్కేప్గా సెలెక్ట్ చేయాలి 16:9 రేషియోలో. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ సెక్షన్లో మనం ముందుగా డౌన్లోడ్ చేసిన మీరా ఇమేజ్ ఇంకా టోటాయిస్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. 2 రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేసినాక ఇక్కడ 2 రిఫరెన్స్ ఇమేజ్ కింద మనకి మీరా ఇంకా ఇక్కడ టోటాయిస్ ఇమేజ్ అప్లోడ్ చేసి ఇక్కడ టోటాయిస్ అని రాయాలి. ఆ 2 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ డన్ అని ఉంది కదా, ఆ డన్ పైన అయితే క్లిక్ చేయాలన్నమాట. కింద డన్ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఆ డన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ 10 బల్క్లో ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. అవి ఆటోమేటిక్గా డౌన్లోడ్ కూడా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే స్టార్ట్ అని ఉంది కదా, అక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజెస్ అన్నీ జనరేట్ అయిపోయి మనకి ఫోల్డర్లో డౌన్లోడ్ కూడా అయిపోతున్నాయి. ఒక సపరేట్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో డౌన్లోడ్ కూడా ఇమేజెస్ అయితే అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అన్ని ఇమేజెస్ అయితే లైన్గా 1 by 1 మనకైతే డౌన్లోడ్ అయిపోతాయి. లాస్ట్లో చూపిస్తాను మీకు. డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, విస్క్లో ఇమేజ్ జనరేట్ అవుతున్న టైంలో వేరే ట్యాబ్స్ ఓపెన్ చేయకండి. అలా చేస్తే ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే జనరేట్ అయిపోయి ఆల్ ఇమేజెస్ అయితే మనకి ఫోల్డర్లో అయితే వచ్చేసాయి, ఆల్ 10 ఇమేజెస్. సో ఇలా మనం బల్క్లో ఇమేజెస్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీడియో జనరేషన్. ఇక్కడ మనం గ్రాక్ ఏఐ యూస్ చేస్తున్నా. గ్రాక్ ఏఐ అయితే నేను వీడియో జనరేషన్కి అయితే యూస్ చేస్తున్నా. ఇప్పుడు మనం ముందు సీన్ బై సీన్ స్క్రిప్ట్ని ChatGPTలో పేస్ట్ చేసి గివ్ మీ వీడియో ప్రాంప్ట్ విత్ తెలుగు డైలాగ్స్ అని నేనైతే అడుగుతున్నా. ఇక్కడ ChatGPT నాకు సీన్ బై సీన్ ప్రాంప్ట్ అయితే రెడీగా ఇస్తుంది. సో ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నా. సో మనకైతే సీన్ బై సీన్ అయితే మనకి విత్ తెలుగు డైలాగ్స్ అయితే మనకి జనరేట్ అయిపోతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ 10 సీన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సీన్ 1 మొత్తం విత్ తెలుగు వాయిస్ ఓవర్ మొత్తం కాపీ చేసుకోవాలన్నమాట. ఇలా 10 సీన్స్. సో మనం 1 by 1 మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది కదా, క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ప్రాబ్లం లేకుండా మనకి ఇమేజెస్ అయితే మనకి జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ మనం జనరేట్ చేసిన ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఇక్కడ సీన్ 1 వీడియో ప్రాంప్ట్ పేస్ట్ చేసి వీడియో అయితే జనరేట్ చేద్దాం. వీడియో జనరేట్ అయినాక డౌన్లోడ్ చేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో సెకండ్ ఇమేజ్, థర్డ్ ఇమేజ్ ఇలా 1 by 1 ఆల్ సీన్స్కి వీడియో అయితే జనరేట్ చేయాలి. ఇలా చేస్తే మనం లాంగ్ వీడియోస్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు విత్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. అలానే నేను అన్ని ప్రాంప్ట్స్ నేనైతే వీడియో అయితే జనరేట్ చేసిన. ఈ ప్రాంప్ట్స్ మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి, నేనైతే ప్రాంప్ట్స్ అయితే షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో ప్రతి మధ్యాహ్నం ఆమె ఆ ఎత్తైన టవర్ ఎక్కుతూ దూరంగా ఉన్న ప్రపంచాన్ని చూస్తుండేది. ఆమె నిర్మించడాన్ని ఇష్టపడేది, కానీ కొన్నిసార్లు ఆమె ఆలోచనలు చాలా తేలికగా అనిపించేవి. ఒకరోజు ఆమె జీవితంలో నెమ్మదిగా నడిచే ఒక గురువు ప్రవేశించాడు. అది ఆగేది, విశ్రాంతి తీసుకునేది, కానీ వెనక్కి మాత్రం తిరగలేదు. ఆ నెమ్మదితనం ఆమెకు ఓ కొత్త ఆలోచన నేర్పింది. విఫలమైనప్పుడు వదిలేయకుండా ఆమె మరింత బలంగా నిర్మించడం నేర్చుకుంది. ఆమెకు అర్థమైంది, చిన్న చిన్నకుల ప్రయాణం నెమ్మదిగా అయినా సరే ముందుకు సాగితే కలలు తప్పకుండా చేరుతాయి.